క్రీస్తునందు అత్యంత ప్రియులైన దేవుని మిత్రులరా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వాక్యంలో మనం ఏం చూస్తామంటే, పెండ్లి కుమారుడు ఆలస్యమవుట చేత వారందరూ కొనికి నిద్రించిరి అని చూస్తాం. పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంగా ఒక చిన్న ఉపమానం లేక ఒక మోరల్ స్టోరీ చెప్తాను, వినండి. ఒక యవనస్తుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. యుక్త వయసు వచ్చింది. తల్లి అతనికి పెళ్లి చేసింది. మరి సెలవు తీసుకున్నాడు, పెళ్లికి వచ్చాడు. కొంతకాలం యవన దంపతులు, నూతన దంపతులు సంతోషించారు, ఆనందిస్తూ ఉన్న ఈ సమయంలో ఆర్మీ నుండి ఒక కబురు వచ్చింది. యుద్ధం భీకరంగా జరుగుతుంది, నువ్వు త్వరగా వచ్చేయి అని. ఆ వార్త విన్నటువంటి అతడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి ఈ లోపుగా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. కొడుకు పుట్టాడు. యుద్ధం జరుగుతూనే ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఒక ఉత్తరం రాశారు, కొడుకు పుట్టాడు అని. సరే, అతడు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాడు. ఒకవేళ మనం అనుకుందాం, అతడు బొంబాయిలో ఉన్నాడు, కలకత్తాకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఈ లోపుగా భార్యకు ఒక ఉత్తరం రాశాడు, నేను బొంబాయి నుండి కలకత్తాకి వెళ్తున్నాను, హైదరాబాదులో ట్రైన్ ఆగుతుంది, నువ్వు వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఉండు అని చెప్పి లెటర్ రాశాడు. ఈ అమ్మాయి సంతోషంగా కొడుకుని తీసుకుంది, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళింది. అతడు ప్రయాణమై సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాడు. ట్రైన్ ఆగింది. ఈ లోపుగా ఈ చంటి పిల్లవాడిని చూసుకోనో మరి ప్రయాణ బడలిక వలన ఆమె కొనికి నిద్రపోయింది. ఆ ఫ్యాన్ల కింద చల్లటి గాలి వలన నిద్రించింది. ఈయన అటు ఇటుడు పరిగెత్తాడు. చాలా అలజడిగా, చాలా ఆందోళనగా భార్యను చూడాలని, కొడుకుని చూడాలని వాళ్ళకు కొన్ని వస్తువులు, గిఫ్ట్లన్నీ కొన్నాడు, చాలా పరికరాలు కొన్నాడు, వస్తువులన్నీ కొన్నాడు. చూశాడు, అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు. ట్రైన్ ఎక్కువసేపు ఆగదు కదా. ఆగినంతసేపు పాపం చెమట్లు పట్టేటట్టుగా అటు ఇటు అంతా పరిగెత్తాడు, చూశాడు. కానీ ఆ భార్య కుమారుడు కనిపించలేదు. సరే, నిరాశతో నిస్పృహతో ఆ సైనికుడు బయలుదేరేసేసి ట్రైన్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన చాలా సేపటికి ఈమెకి మెలకు వచ్చి చూసింది. ఆమె కూడా అటు ఇటు చూసింది, ఆ ట్రైన్ ఈ ట్రైన్ అంతా చూసింది. కానీ ఏ ట్రైన్లోనూ ఆ ప్లాట్ఫామ్ మీద ఆయన కనిపించలేదు. అక్కడ ఉన్నవారిని అడిగినప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది అని వాళ్ళు కబురు చెప్పారు. ఈమెకి చాలా నిరాశ, నిస్పృహతోటి ఆమె తిరిగి ఇంటికి వచ్చిన కొంతకాలానికి ఒక బాక్స్ పార్సిల్ ఆమెకు వచ్చింది. ఆమె అనుకున్నది, తీసుకొచ్చినటువంటి గిఫ్ట్లు అవన్నీ, వస్తువులు, కొన్నవన్నీ కూడా నాకు ఇవ్వడానికి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ నేను కనబడకపోయేటప్పటికల్లా పార్సిల్ చేసేటట్టుగా ఉంది అని ఆ బాక్సు తీసి చూసేటప్పటికల్లా భర్త యొక్క రక్తంతో మిళితమైనటువంటి
రక్తపు బట్టలు ఆమెకి కనిపించాయి. అందులో ఉన్న లెటర్ ఏంటంటే భర్త ఆర్మీలో యుద్ధంలో చనిపోయాడనే వార్త వినండి. బాగా వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇది క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, ప్రతి మనిషి గుర్తించవలసిన సమయం ఇది. మనకున్న సమయంలో, మనకున్నటువంటి కాల పరిమితిలో యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాలి. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని కొరకే చూస్తున్నారు. వారిలో 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 బుద్ధి లేని వారి వలె ఉన్నారు. మనం ఎలా ఉంటున్నాము? యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతా ఉన్నారు, మనందరికీ తెలుసు. మనుష్య కుమారుని యొక్క రాకడలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ మన కళ్ళతో చూస్తున్నాము, మన చెవులతో వింటున్నాము. మీడియా ద్వారా మనకి ఎప్పటికప్పుడు ఈ కాల పరిస్థితులు, వాతావరణపు పరిస్థితులు, దేశ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, ప్రేమ చల్లారుట, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు ఇవన్నీ సూచనలని మనం చూస్తూ కూడా నిర్లక్ష్య భావం, సోమరితనం, బద్ధకం, అజ్ఞానం, అవివేకం మనకు ఒకవేళ ఉంటే ఆయన వచ్చిన తర్వాత నువ్వు నేను ఏమీ చేయలేము. ఆయన రావడం ఖచ్చితం, తప్పకుండా వస్తారాయన. నువ్వు ఎత్తబడితే, సిద్ధపడితే ఆయన తిరిగి వచ్చి నిన్ను తనతో ఉండడానికి ఆయన నిన్ను తీసుకుని వెళతాడు. ఒకవేళ కానీ నువ్వు తనతో వెళ్ళటకు సిద్ధంగా లేకపోతే నీవు ఆరని అగ్నిలోకి యుగయుగాలు కాలుతూ, అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి నరకానికి నీవు వెళ్ళవలసి వచ్చింది. అక్కడే ఇంకొక సెల్ కూడా ఉంటుంది, పాతాళం. పాతాళం కేవలము సాతానికి, వాని దూతలకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. కనుక ఆరని అగ్నిలో కాలిపోతాం మనం. కాబట్టి సిద్ధపడదాం ప్రియులారా. ఏముంది ఈ లోకంలోకి? ఏం తీసుకొచ్చావు నువ్వు? ఎంతో సంపాదించావు, ఎంతో సమకూర్చుకున్నావు, కానీ ఏది నీ వెంట రాదన్న సంగతి నువ్వు గ్రహించి ప్రభు కొరకు మిగిలిన ఈ శేష జీవితాన్ని ప్రభు కొరకు సిద్ధపడుతూ గడుపు. ఏదో ఒక దినాన నువ్వన్న పోతావు, లేదా యేసుక్రీస్తైనా వస్తాడు. సిద్ధపడితే ఎత్తబడతావు, సిద్ధపడకపోతే విడవబడతావు. సహోదరుడా, సహోదరి, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. రక్షణ దినం అనగా యేసుక్రీస్తు దినం. రక్షకుడు, యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసుక్రీస్తు కొరకు సిద్ధపడు. నీ జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేయి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.